నెక్స్ట్ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? వెంకటేగౌడ వెంకటేగౌడ. ఎందుకు అనుకుంటున్నారు? మాకు ఎప్పుడైనా పలుకుతా ఉన్నాడు ఎమ్మెల్యే. ఇట్లాంటి వాళ్ళు ఏదో మందిస్తే మాట్లాడతారు, కానీ మేమైతే అభివృద్ధి కోరుకుంటాను. ఈ రోడ్డు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండింది, ఈ రోడ్డు వేసినాము. మా కాలనీ చిన్న ఊరు, మాది గ్రామం. చిన్న ఊరిలో ప్రతి వీధిలోన సిమెంట్ రోడ్లు వేసినాం, సీసీ రోడ్లు. అమ్మఒడి పిల్లకాయలకు పడుతూ ఉంది, పెద్ద స్కాలర్షిప్లు పడుతూ ఉన్నాయి అందరికీ. ఎవ్వరికి 18 ఏళ్ళకి 45 సంవత్సరాలకి 18,700 పడుతూ ఉంది. పెన్షన్ ఇంటికాటికి ఏ లంచం లేకుండా ఇస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. అంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లే. 175కి 175 సీట్లకు పోటీ చేసింటే ఆయన ఒక పార్టీ నాయకుడు, కరెక్ట్ అయిన నాయకత్వం ఉంది అనుకున్నాం. ఆయన ఈరోజు అమ్మేసి, పార్టీని అమ్మేసి 24 సీట్లు తీసుకొని నాది పార్టీ అంటే ఏం చేయగలుగుతారు? అంటే ఆయన అన్నారు, నాకు అంటే సీఎం పదవి మీద ఇష్టం లేదు, నాకు ప్రభుత్వం మారాలని. ఏం మారాల? నువ్వేం మార్చు, నువ్వే వ్యవస్థను మార్చగలుగుతావు? నేను చెప్తాను, 24 సీట్లు తీసుకొని నువ్వు ఏ వ్యవస్థను మార్చగలుగుతావు? నీ సంపాదన నీ కుటుంబం చాక్కుండా నేర్చుకుంటా ఉన్నా, కానీ ఏది బాగుపడాలా నువ్వు 24 సీట్లు తీసుకున్నావు. ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉందన్న ఆంధ్రాలో? ఉద్యోగ వ్యవస్థ బాగుంది. ఎవ్వరికి ఎలాంటి సామాన్య చిన్నకారు రైతులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఈరోజు లంచానికే చోటే లేదు. అంటే ఐటీ కంపెనీస్ రావడంలో లేట్ అయింది. అది పెద్ద పెద్ద స్థాయిది. అది మన స్థాయిగా చిన్న పల్లెల స్థాయి. చిన్న విలేజ్లో తాగడానికి నీళ్లు కానీ, రోడ్డు కానీ, ఏది కానీ మాకు బాగుంది. కుటుంబం అప్పులు పాలు కావడం లేదు. ఈరోజు ఏదో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవనం చేసుకుంటూ వచ్చే స్కీములతో. అంటే షర్మిల గారు జగన్ గారి అయ్యా అట్లంతా ఈరోజు విమర్శించడం ఎలా? ఈరోజు చూస్తూ ఉన్నాం, మాకు కూడా బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి పేర్లు అంటే రాజశేఖర రెడ్డి దీంతో ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని చీల్చినారు వీళ్ళు, రాజకీయ భవిష్యత్తు కోసం చీల్చినారు. ఇంకేమి ఆ అమ్మాయిడు వస్తుంది, కాంగ్రెస్ని ఉద్ధరిస్తుంది. మాకు కూడా కాంగ్రెస్ అంటే ముందు అభిమానమే. కాంగ్రెస్ని ఏ స్థాయిలో నిలబెట్టినావు నువ్వు? దానికి నాయకత్వం ఏముంది? ఎక్కడుంది నాయకత్వం? నువ్వు ఈరోజు వచ్చేసి తెలంగాణలో ఉండి, తెలంగాణ నుండి వచ్చి ఆంధ్రాలో వచ్చేసి నువ్వు నేను నాయకత్వం, కాంగ్రెస్కి నాయకత్వం అంటే ఏం చేయగలుగుతావు? నువ్వు ఈరోజు ఏం చేస్తావు అంట? అంటే మల్లికార్జున ఖార్గే గారు కూడా వచ్చారు సభకి. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు. ఈడొచ్చి ఏం చేస్తాడు మల్లికార్జున? ఎవరికన్నా తాగేదానికి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వగలుగుతాడా? ఒక ప్యాకెట్ ఇవ్వగలుగుతాడా? ఈరోజు ఆడ చనిపోయినారు, వాళ్ళ దగ్గరికి ఏమన్నా రాగలుగుతాడా? అదే ఎమ్మెల్యే ఇంకొంచెంసేపుకి వస్తాడు చూడు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు, ఫోన్ చేస్తే రేపు వచ్చి మాట్లాడతానని చెప్పినాడు. తండ్రికి తగ్గ తనయుడు అనుకోవచ్చా జగన్ గారు? తండ్రికి తగిన తనయుడు జగన్. ఎవడో ఇట్లా తాగేసి, నాకు నిన్న కథ విషయం చెప్తాను. నిన్న తాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదన్నారు. మా బస్సులో ప్రతి బస్సులోన భోజనం, తెల్లవారు టిఫను, మధ్యాహ్నం భోజనం, ప్యాకెట్లు, నీళ్ళు ప్యాకెట్లు, మూట్లు మజ్జిగ ప్యాకెట్లు. ఇట్లా వాళ్ళంటే ఎవరు మందిస్తే వాళ్ళ మాట మాట్లాడతారు. అలాంటి కాదు, నిజాయితీ పరులు నిజాయితీగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మరో ఈసారి మారలేదు. జగన్మోహన్ రెడ్డి 175కి 175 వస్తాయి. కుప్పంలో కూడా చంద్రబాబు కూడా ఓడిపోతాడు ఈసారి. Like and subscribe Eagle Media Works.